అన్యగాసేయో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ పాతకాలం నాటి లక్ష్మీ చారు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. అన్నం వండేటప్పుడు బియ్యాన్ని కడుగుతాం కదా, అది 2 టైమ్స్ కడిగిన తర్వాత 3rd టైం కడిగిన వాటర్ని, అలాగే అన్నం ఉడికేటప్పుడు వచ్చే గంజిని, అది చల్లారిన తర్వాత రెండిటిని ఇలా కుండలో వేసుకోవాలి. నేనైతే ఇలా 5 డేస్ వరకు చేశాను. ఒకవేళ మీరు లక్ష్మీ అమ్మవారి కోసము నైవేద్యంగా పెడుతున్నారు అంటే 2 డేస్ ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 5 డేస్ బియ్యం కడిగిన వాటర్ ఇంకా గంజిని తీసుకున్న తర్వాత డైలీ మనం ఇలా క్లాత్ని పైనంగా చుట్టేసుకొని ఒక దారం కట్టేసి పైనంగా మూత పెట్టి దాని మీద ఏదన్నా బరువు పెట్టి పక్కకి పెట్టుకోవాలి. ఇలా మనం ఫర్మెంటేషన్ చేసుకోవడం వల్ల దాంట్లో హెల్తీ బ్యాక్టీరియా అనేది వస్తుంది. దానిలో వచ్చే హెల్తీ బ్యాక్టీరియా ఇంకా ప్రోబయోటిక్స్ వల్ల దానికి లక్ష్మీ చారు అని పేరు వచ్చింది. అంటే హెల్త్ ఇంకా వెల్త్ని ఇస్తుంది అని అర్థం. డైలీ ఓపెన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, లోపల చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే అది సోర్ టేస్ట్ వస్తుంది అని అర్థం. అది మనకి చారు కోసం చాలా బాగుంటుంది. 5 డేస్ తర్వాత పైన ఉన్న వాటర్నంతా తీసేసి ఇలా చారు కోసం పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. కారం కోసం నేనైతే ఇక్కడ ఒక 2 పచ్చిమిరపకాయలని మంట పైన కాల్చుకొని దాంట్లో వేసి బాగా కలుపుకున్నాను. మీకు కుదిరితే పెప్పర్ పౌడర్ ఇంకా కారం పొడి కూడా వేసుకోవచ్చు. పోపుని ఫ్రై చేసుకునేటప్పుడే అందులోకి కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి. అలాగే పోపులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న లక్ష్మీ చారుని ఇందులోకి స్లోగా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఫర్మెంటేషన్ అయిన చారుని హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. అలా మరగబెట్టుకోవడం వల్ల దాంట్లో వచ్చే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చనిపోతాయి. కోర్స్ ఫర్మెంటేషన్ వల్ల వచ్చిన హెల్దీ బ్యాక్టీరియా కూడా చనిపోతాయి, కానీ దాంట్లో నుండి వచ్చే ఫర్మెంటెడ్ కాంపౌండ్స్ మాత్రం అలాగే ఉంటాయి అండ్ న్యూట్రియంట్స్ కూడా అలాగే ఉండిపోతాయి. సో బాయిల్ చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా అయితే బాయిల్ చేయకూడదు, పోపు వేయకూడదు అని చెప్తున్నారు, కానీ అలా బాయిల్ చేసుకోవడం వల్ల హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే అవి చనిపోతాయి. కాబట్టి బాయిల్ చేసుకోవడమే మంచిది. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కాసేపు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా ప్లెయిన్గా కాకుండా మీకు కుదిరితే అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. ఈ రెసిపీని నాకు మా అత్తమ్మ చెప్పింది. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళంట. సో నాకు ఆ రెసిపీని షేర్ చేసింది. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే లక్ష్మీ చారు రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా సారంగే.